హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు స్టోరీ 'హృదయబంధం' ఎపిసోడ్ 15. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరుసటి రోజు ఉదయం స్నేహ లేచి కిచెన్లోకి వెళ్ళేసరికి శారదా మేడం అప్పటికే అక్కడ ఉన్నారు. స్నేహ, నువ్వు లేచావా? నేను కాఫీ పెడదామనుకుంటున్నాను అన్నారు. స్నేహ నవ్వుతూ, మీరెందుకు మేడం, నేనున్నాను కదా, మీరు వెళ్ళి కూర్చోండి, నేను పెడతాను అంది. అయితే ఈరోజు నువ్వు నాకు కాఫీ పెట్టాలి, నేను కూర్చొని చూస్తాను అంటూ శారదా మేడం నవ్వారు. స్నేహ కూడా నవ్వుతూ అలాగే మేడం అంది. అప్పుడే వెనక నుంచి అభయ్ వచ్చి, ఏంటి అమ్మా, ఉదయాన్నే కోడలతో పనులు చేయించుకుంటున్నావా అన్నాడు. శారదా మేడం వెంటనే, నీకు స్నేహ కనిపిస్తే చాలు, మిగతా ప్రపంచం ఏమీ కనిపించదు కదా అన్నారు. స్నేహ సిగ్గుపడి, మేడం మీరు కూడానా అంటూ నవ్వింది. అభయ్ ఆమె వైపు చూసి, నువ్వు నవ్వితే చాలు, మా అమ్మ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు అన్నాడు. మీరిద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా అంటూ శారదా మేడం నవ్వారు. అంతలో రాహుల్ కూడా కిందకొచ్చాడు. అమ్మా, ఏంటి పొద్దున్నే ఇంతగా నవ్వుతున్నారు అందరూ అని అడిగాడు. శారదా మేడం, మీ అన్నయ్యకి స్నేహ కనిపిస్తే చాలు, వాడి మాటలన్నీ మారిపోతాయి అన్నారు. రాహుల్ నవ్వుతూ, అది నిజమే అమ్మా, అన్నయ్యని చూస్తుంటే కాలేజీ ఓనర్లా కాకుండా ఇంట్లో మాత్రం పూర్తిగా వేరే మనిషిలా ఉంటాడు అన్నాడు. అబ్బాయి వెంటనే, నీకు చాలా ఎక్కువ అవుతుందిరా అంటూ అతని తల మీద చిన్నగా కొట్టాడు. అందరూ నవ్వుకున్నారు. టిఫిన్కి అందరూ కూర్చున్నప్పుడు స్నేహ అబ్బాయికి ప్లేట్ అందిస్తూ, ఇదిగో, ఈరోజు టైంకి తినాలి, నిన్నలా బయటికి వెళ్ళి టైం మర్చిపోకండి అంది. అబ్బాయి ఆమె వైపు చూసి, నిన్న నువ్వే కదా టైం మర్చిపోయింది అన్నాడు. స్నేహ, నేనా, మీతో బయటకు వస్తే నాకు టైం ఎలా గుర్తుంటుంది అని స్నేహ అనగానే రాహుల్ నవ్వుతూ, అన్నయ్య, ఇక నీ మీద ఎవరికి కంట్రోల్ ఉండదు అన్నాడు. నువ్వు ముందు నీ మీద కంట్రోల్ తెచ్చుకో అని అభయ్ అనడంతో మళ్ళీ అందరూ నవ్వుకున్నారు. టిఫిన్ అయిపోయిన తర్వాత అబ్బాయి కాలేజ్కి వెళ్ళడానికి లేచాడు. స్నేహ అతని దగ్గరికి వచ్చి, ఈరోజు ఎప్పుడొస్తారు అని అడిగింది. ఎందుకు అలా అడిగావు? నేను ఇంట్లో లేని టైంలో నన్ను బాగా మిస్ అవుతున్నావా అని అభయ్ ఆట పట్టించాడు. స్నేహ వెంటనే, అంత సీన్ లేదు, ఇంట్లో పని ఉంటుంది కదా, అందుకే అడిగాను అంది. అబ్బాయి నవ్వుతూ, సాయంత్రానికి వస్తాను, నీకు ముందే చెప్తాను అన్నాడు. అబ్బాయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత శారదా మేడం కాసేపు స్నేహతో మాట్లాడుతుండగా రాహుల్ నిశ్శబ్దంగా వాళ్ళిద్దరిని గమనించాడు. స్నేహకి అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉందో అతనికి అర్థమవుతుంది. అయినా బయటికి ఏమాత్రం తెలియనట్టే నవ్వుతూ, స్నేహ, ఈరోజు మధ్యాహ్నం లంచ్ తొందరగా ప్రిపేర్ చెయ్యి అన్నాడు. స్నేహ నవ్వి కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాహుల్ మాత్రం ఆమె వెళ్ళిన వైపు చూస్తూ కాసేపు అలాగే నిలబడ్డాడు. అతని మనసులో మాత్రం ఒక్కటే ఉంది, అబ్బాయికి స్నేహ దొరికింది. కానీ స్నేహకి అభయ్ దొరకడానికి ముందు వాళ్ళిద్దరి జీవితాల్లో ఇంకా చాలా మారాల్సి ఉంది అని అనుకుంటున్నాడు. అదే సమయంలో గేటు దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. శారదా మేడం కిటికీలోంచి చూసి ఒక్కసారిగా ఆగిపోయారు. స్నేహ మాత్రం కిచెన్లో ఉండటంతో ఆ విషయం ఆమెకి తెలియదు. రాహుల్ మాత్రం గేటు వైపు చూసి ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఇతను ఇక్కడికి వచ్చాడంటే అని అనుకున్నాడు. రాహుల్ కారులోంచి దిగిన వ్యక్తి వైపు చూస్తున్నాడు. కారులో నుంచి దిగిన వ్యక్తి నెమ్మదిగా ఇంటివైపు వస్తుండటంతో శారదా మేడం ముఖంలో ఆందోళన కనిపించింది. రాహుల్ కూడా అతన్ని చూసి ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. శారదా మేడం రాహుల్ వైపు తిరిగి, రాహుల్, అతను ఎవరో నీకు తెలుసా అని అడిగారు. రాహుల్ వెంటనే తేరుకొని, అవునమ్మా, తెలుసు అన్నాడు. అయితే నువ్వు వెళ్ళి తలుపు తీయి అని శారదా మేడం చెప్పగానే రాహుల్ కాసేపు ఆగి, అమ్మ, మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతాను అన్నాడు. శారదా మేడం అతని వైపు అనుమానంగా చూసినా సరే అంటూ లోపలికి వెళ్ళిపోయారు. రాహుల్ గేటు దగ్గరికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి నవ్వుతూ, ఎలా ఉన్నావు రాహుల్ అని అడిగాడు. రాహుల్ కూడా నవ్వినట్టుగా నవ్వి, బాగున్నాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. ఎందుకు, ఇలా వచ్చాను అనుకుంటున్నావా, నిన్ను కలవాల్సిన పని ఉంది, అందుకే వచ్చాను అన్నాడు. రాహుల్ చుట్టూ చూసి, ఇక్కడ మాట్లాడటం ఎందుకు, లోపలికి రా అన్నాడు. అతను లోపలికి అడుగు పెడుతుండగానే కిచెన్ నుంచి స్నేహ బయటకు వచ్చింది. ఎవరు రాహుల్ అని అడిగింది. రాహుల్ వెంటనే, నా ఫ్రెండ్ స్నేహ కొంచెం పని మీద వచ్చాడు అన్నాడు. ఆ వ్యక్తి స్నేహ వైపు చూసి మర్యాదగా నవ్వాడు. హలో అన్నాడు. స్నేహ కూడా చిన్నగా నవ్వి హలో అంది. అంతకంటే ఎక్కువ ఏమీ అడగకుండా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాహుల్ అతన్ని హాల్లో కూర్చోబెట్టి,
చెప్పు ఏం పని అని అడిగాడు. అతను కాసేపు రాహుల్ వైపు చూసి, నీకు ఫోన్లో చెప్పినా వినట్లేదు నువ్వు, అందుకే నేరుగా వచ్చాను అన్నాడు. రాహుల్ అసహనంగా ఇప్పుడేం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా, నీ పెదనాన్న గురించి అని అతను చెప్పగానే రాహుల్ వెంటనే ఆ విషయం ఇక్కడ మాట్లాడకు అన్నాడు. అతను ఆశ్చర్యంగా ఎందుకు, ఇంట్లో ఎవరికైనా తెలిసిపోయిందా అని అడిగాడు. అది కాదు, ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి, నేను అనుకున్నట్టుగా ఏమీ లేదు అన్నాడు రాహుల్. అయితే ఏం చేయబోతున్నావు అని అడిగాడు. రాహుల్ కాసేపు మౌనంగా ఉండి, ఇప్పుడేమీ చేయను, ముందు అన్నీ అర్థం చేసుకోవాలి అన్నాడు. అదే సమయంలో బయట నుంచి అభయ్ బైక్ వస్తున్న శబ్దం వినిపించింది. రాహుల్ ఒక్కసారిగా తలుపు వైపు చూశాడు. అన్నయ్య వచ్చేశాడు అన్నాడు. ఆ వ్యక్తి వెంటనే లేచి అయితే నేను వెళ్తాను అన్నాడు. రాహుల్ అతని గేటు వరకు తీసుకెళ్లాడు. అభయ్ బైక్ ఆపి ఎవర్రా అని అడిగాడు. రాహుల్ నవ్వుతూ నా ఫ్రెండ్ అన్నయ్య, ఒక పని మీద వచ్చాడు, ఇప్పుడే వెళ్తున్నాడు అన్నాడు. అభయ్ అతని వైపు చూసి సరే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాహుల్ మాత్రం గేటు దగ్గర నిలబడి ఆ వ్యక్తి వెళ్ళిపోయే వరకు చూస్తూ ఉన్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ నెమ్మదిగా లోపలికొచ్చాడు. కానీ హాల్లోకి అడుగుపెట్టగానే అభయ్ తన వైపు చూస్తూ రాహుల్, నీ ఫ్రెండ్ పేరేంటి అని అడిగాడు. రాహుల్ ఒక్క క్షణం ఆగిపోయాడు. అది వివేక్ అన్నయ్య అన్నాడు. అభయ్ తలూపి అలాగా, ఎప్పుడూ చూడలేదు అతన్ని అన్నాడు. రాహుల్ నవ్వుతూ కొత్తగా పరిచయం అయ్యాడు అని చెప్పాడు. స్నేహ కిచెన్ నుంచి బయటకు వచ్చి అభయ్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటూ చాలా లేట్ అయింది, భోజనం పెట్టనా అని అడిగింది. అభయ్ ఆమె వైపు చూసి నవ్వుతూ ముందు నువ్వు కూర్చో, ఈరోజు నీతో కాసేపు మాట్లాడాలి అన్నాడు. స్నేహ ఆశ్చర్యంగా నాతోనా, ఏం మాట్లాడాలి అని అడిగింది. అభయ్ నవ్వుతూ అది ఇప్పుడే చెప్పను, ముందు నువ్వు కూర్చో అన్నాడు. స్నేహ అతని పక్కన కూర్చుంది. రాహుల్ మాత్రం దూరంగా నిలబడి వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు. అభయ్ స్నేహతో ఏం మాట్లాడబోతున్నాడో తెలియకపోయినా ఆ మాట తనకు నచ్చని విషయమే అవుతుందేమో అన్న ఆలోచన రాహుల్ మనసులో మొదటిసారి కలిగింది. అభయ్ పక్కన కూర్చున్న స్నేహ వైపు చూసి ఇంత సీరియస్గా కూర్చున్నావేంటి, భయపడుతున్నావా అని నవ్వుతూ అడిగాడు. స్నేహ అతని వైపు చూసి మీరే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు కదా, అందుకే అంది. అయ్యో అంత సీరియస్ ఏమీ కాదు, రేపు నాకు కాలేజ్ పని ఉంది, బయటికి వెళ్ళాలి, సాయంత్రం వరకు రావడం కుదరకపోవచ్చు, నువ్వు ఇంట్లో అమ్మతోనే ఉండు, నీకేమైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి అన్నాడు. స్నేహ చిన్నగా నవ్వి ఇంతేనా, దానికి ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చారు అంది. అబ్బాయి కూడా నవ్వుతూ నిన్ను కాసేపు నా దగ్గర కూర్చోబెట్టుకోవడానికి ఒక కారణం కావాలి కదా అన్నాడు. ఆ మాటకి స్నేహ సిగ్గుపడి మీకు రోజు రోజుకి మాటలు ఎక్కువైపోతున్నాయి అంది. పక్కనే నిలబడి ఉన్న రాహుల్ వాళ్ళ మాటలు వింటూ మౌనంగా ఉన్నాడు. అప్పుడే శారదా మేడం హాల్లోకి వచ్చి ఏంటి నాన్న, ఈరోజు ఇంటికి వచ్చిన వెంటనే స్నేహతోనే కబుర్లు అని నవ్వుతూ అడిగారు. అబ్బాయి వెంటనే అమ్మా, నేను స్నేహతో 2 మాటలు మాట్లాడితే నీకు అసూయ ఎందుకు అన్నాడు. నాకు అసూయ, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు సంతోషమే, కానీ నువ్వు ఇంటికి వచ్చాక నాతో మాట్లాడడానికి టైం ఉండదు, స్నేహతో మాట్లాడడానికి మాత్రం గంటల కొద్దీ టైం ఉంటుంది అన్నారు. స్నేహ వెంటనే మేడం మీరు కూడా మొదలు పెట్టకండి అంటూ నవ్వింది. శారదా మేడం ఆమె పక్కన కూర్చుని నువ్వు మాత్రం నా వైపే ఉండాలి స్నేహ అన్నారు. నేను నీ వైపే ఉంటాను మేడం అని స్నేహ నవ్వుతూ చెప్పింది. అభయ్ అదిగో ఇద్దరూ కలిసిపోయారు అంటూ సరదాగా అన్నాడు. అదే సమయంలో స్నేహ అతని దగ్గరికి వచ్చి రాహుల్, ఏంటి అంత సైలెంట్గా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది. రాహుల్ వెంటనే నవ్వుతూ ఏం లేదు స్నేహ అన్నాడు. స్నేహ అతన్ని కాసేపు చూసి ఏదైనా ఉంటే చెప్పు, నువ్విప్పుడు మా ఇంట్లో వాళ్ళలో ఒకడివే కదా అంది. ఆ మాట విన్న రాహుల్ కళ్ళల్లో ఒక్కసారిగా భావోద్వేగం కనిపించింది. అవును స్నేహ, మీరు నన్ను ఇలా నమ్మడం నాకు చాలా ఇష్టం అన్నాడు. స్నేహ నవ్వుతూ అయితే ఇక ఎప్పుడూ అలా సైలెంట్గా ఉండకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాహుల్ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ కాసేపు అలాగే నిలబడ్డాడు. తర్వాత తనలో తాను నువ్వు నన్ను ఎంత మంచివాడిగా అనుకుంటున్నావో అదే నాకు కావాలి స్నేహ అని అనుకున్నాడు. కానీ వెంటనే అతని ఫోన్ మళ్ళీ మోగింది. వివేక్ కాల్ చేస్తున్నాడు. రాహుల్ బయటకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పు వివేక్. అవతలి వైపు నుంచి వివేక్, రేపు ఉదయం నేను చెప్పే విషయం విన్నాక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో చూద్దాం, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆలస్యం చేస్తే నీకు స్నేహ దూరం అవుతుంది అన్నాడు. రాహుల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అలా జరగనివ్వను, స్నేహ నా జీవితంలోకి రావాలి, ఎంత సమయం పట్టినా సరే అని చెప్పి కాల్ కట్ చేశాడు. రాహుల్ ఫోన్ పెట్టేసి కొద్దిసేపు బయటే నిలబడ్డాడు. ఇంట్లో నుంచి స్నేహ నవ్వుతున్న మాటలు వినిపించడంతో అతను మళ్ళీ లోపలికొచ్చాడు.
అప్పటికే అభయ్, స్నేహ, శారదా మేడం కలిసి భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. రాహుల్ కూడా వాళ్ళతో కూర్చుని మామూలుగానే మాట్లాడడం మొదలుపెట్టాడు. బయటకి చూస్తే అతని మనసులో ఏమీ లేనట్టే ఉంది, కానీ వివేక్ చెప్పిన స్నేహ దూరం అవుతుంది అనే మాట మాత్రం అతని మనసులో తిరుగుతూనే ఉంది. ఆ రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత శారదా మేడం ముందుగా గదిలోకి వెళ్ళారు. స్నేహ కిచెన్లో పనులు పూర్తి చేస్తుండగా అభయ్ హాల్లో కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. రాహుల్ తన గదికి వెళ్ళబోతూ కాసేపు ఆగి స్నేహ వైపు చూశాడు. స్నేహ పని అయిపోయిందా అని అడిగాడు. ఇంకో 5 నిమిషాలు. ఎందుకు అంది. ఏం లేదు, నువ్వు ఇంత రాత్రి వరకు పని చేస్తుంటే కొంచెం అలసిపోతావేమో అనిపించింది అన్నాడు. స్నేహ నవ్వుతూ అలవాటే రాహుల్, నువ్వు వెళ్ళి పడుకో అంది. సరే అంటూ రాహుల్ తన గదికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్నేహ కూడా హాల్లోకి వచ్చి అభయ్ పక్కన కూర్చుంది. ఇంకా ఫోన్ చూస్తున్నారా అని అడిగింది. అభయ్ ఫోన్ పక్కన పెట్టి ఇప్పుడే పక్కన పెట్టేశాను, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు, ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇల్లు అంది. అభయ్ నవ్వుతూ నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అన్నాడు. స్నేహ అతని వైపు చూసి మళ్ళీ మొదలుపెట్టారా అని నవ్వింది. ఏం చేశాను? ఇలా మాటలు చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అభయ్ ఆమె చేతిని మెల్లగా పట్టుకొని నిన్ను ఇబ్బంది పెట్టడం కాదు, నాకు నిజంగా అనిపించిందే చెప్తున్నాను అన్నాడు. స్నేహ ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. అంతలో స్నేహ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆమె ఫోన్ తీసుకొని చూసింది. ఒక తెలియని నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రేపు ఉదయం కలవగలరా అని ఉంది. స్నేహ దాన్ని చూసి కాసేపు ఆలోచించింది. అభయ్ ఆమె ముఖంలో మార్పు గమనించి ఏమైంది అని అడిగాడు. ఏం లేదు, తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది అంది. ఏం మెసేజ్ అని అడగగానే స్నేహ ఫోన్ అతనికి చూపించింది. అభయ్ మెసేజ్ చదివి ఎవరో తెలియకుండా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ముందుగా ఎవరో తెలుసుకుందామన్నాడు. స్నేహ తల ఊపింది. అదే సమయంలో తన గదిలో ఉన్న రాహుల్కి ఆ మెసేజ్ గురించి తెలియదు. కానీ మరుసటి రోజు ఉదయం వివేక్ని కలవాల్సి ఉందనే ఆలోచనతో అతను నిద్రపోలేకపోతున్నాడు. స్నేహను తన వైపు తిప్పుకోవాలంటే అభయ్ మీద ఆమెకు ఉన్న ప్రేమను ఎలా తగ్గించాలో ఆలోచిస్తున్నాడు. కానీ ఒక విషయం అతనికి అర్థమైంది. అభయ్ని చెడ్డవాడిగా చూపించడం అంత సులభం కాదు. ఎందుకంటే స్నేహ అతన్ని పూర్తిగా నమ్ముతోంది. మరుసటి రోజు ఉదయం రాహుల్ బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా స్నేహ ఎదురైంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. రాహుల్ చిన్నగా నవ్వి ఒక ఫ్రెండ్ని కలవాలి, గంటలో వచ్చేస్తాను అన్నాడు. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు అంది స్నేహ. రాహుల్ బయటకి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.